హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ ఈపీఎస్ 95 పెన్షన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి 8వ పే కమిషన్ విషయంలో ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే 8వ పే కమిషన్ కు సంబంధించి చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం విషయంలో కూడా త్వరగా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. మరి ఈ సందర్భంలో సుదీర్ఘకాలంగా తమ డిమాండ్లను వినిపిస్తున్నటువంటి ఈపీఎస్ 95 పెన్షన్దారులు సైతం కనీస పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని వారు పేర్కొంటున్నారు. ఈపీఎస్ 95 పెన్షన్దారుల సంఘం ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులను సైతం కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేశారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం వీరు తమ మెమోరాండం సమర్పించారు. ముఖ్యంగా కనీస పెన్షన్ విషయంలో న్యాయం జరగాలని, ప్రస్తుతం లభిస్తున్నటువంటి నెలకు 1000 రూపాయల స్థానంలో కనీస పెన్షన్ 7,500 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీంతో పాటు డిఏ సైతం చెల్లించాలని పెన్షనర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈపీఎస్ 95 స్కీమ్ కింద ప్రస్తుతం కనీస పెన్షన్ గతంలో కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలుగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం తీసుకుని కూడా దాదాపు 10 సంవత్సరాల పైన అయింది. ప్రస్తుతం పెరిగిన ఖర్చులు అలాగే వైద్య ఆరోగ్య ఖర్చుల నేపథ్యంలో ఈ చాలీచాలన పెన్షన్ ఏమాత్రం వారి కుటుంబాలకు ఆసరా ఇవ్వడం లేదని ఈపీఎస్ 95 పెన్షన్దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వృద్ధాప్య పెన్షన్లు సైతం 4,000 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. అలాంటిది 30 సంవత్సరాలకు పైగా సర్వీస్ చేసినటువంటి ఉద్యోగులకు మాత్రం కేవలం 1000 రూపాయల పెన్షన్ ఎలా సరిపోతుందని వారు నిలదీస్తున్నారు. ఇక ఈపీఎస్ కింద కనీస పెన్షన్ 1000 రూపాయలు పెంచడాన్ని అత్యవసరంగా పరిగణించాలని మంత్రిత్వ శాఖను కోరింది. 2014తో పోలిస్తే 2024లో జీవన వ్యయంలో అనేక రెట్లు పెరుగుదల, ఇతర సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ మొత్తాన్ని పెంచే సవరణను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని కమిటీ కోరింది. ఇక గతంలో అదనపు బడ్జెట్ మద్దతును అందించడం ద్వారా ఈపీఎస్ కింద కనీస పెన్షన్ ను నెలకు 1000 రూపాయల నుండి 2,000 రూపాయలకు పెంచే ప్రతిపాదనను 2020లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించలేదు. 2023-2024లో ఈపీఎస్ కింద మొత్తం పెన్షనర్ల సంఖ్య 78.5 లక్షల మంది ఉంది. వారిలో 36.6 లక్షల మంది పెన్షనర్లు ఈ ఆర్థిక సంవత్సరంలో 1000 రూపాయల కనీస పెన్షన్ పొందుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.